శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 9 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు తోచి శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఈ వీడియోలోకి వస్తే కనుక ఈ సింహరాశి వారికి రేపటి రోజున మీ ముందుకు భగవంతుడు తీసుకొచ్చిన గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. మీరు మనస్ఫూర్తిగా నమ్మాలండి. అలాగే మీ పనికి చాలా మంచి గుర్తింపు కూడా లభించబోతుంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. మీరు కోరుకున్న వారితో చక్కగా మీకు వివాహాలు కూడా జరిగినటువంటి వివాహాల మాట ప్రసక్తి వచ్చినప్పుడు, ఆ యొక్క వివాహానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు అందులో మీకు ఒక మంచి మీరు కోరుకున్నటువంటి విజయాన్ని అయితే తప్పకుండా మీ యొక్క కుటుంబాల నుండి అది వినడం కానీ, లేదంటే మీకు ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి పరంగా మీకు మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి రోజు నుండి ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారండి. లాటరీలు షేర్ చేసుకోవడం, మార్కెట్ వంటి గొప్ప వాటిలో పెట్టుబడి పెడితే మీకు బాగా లాభాలు అయితే వస్తాయి. అలాగే మీకు కోట్ల ఖజానా దొరికినంత ఆనందం రేపటి రోజున కలుగుతుంది. అప్పుల బాధతో సతమతం అవుతున్న వారు అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదగడానికి రేపటి రోజున మీకు ఒక మంచి ఆలోచన కూడా కలుగుతుంది. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుక్కోవాలన్నా కానీ, ఇలా ఏదైనా విలువైన వస్తువులు కొనాలన్నా కానీ మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వీరి యొక్క వ్యాపారము 3 పూలు 6 కాయలుగా చక్కగా ఉంటుంది. కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతారు. దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు కూడా మీరు ఎప్పటి నుంచి చేరుతున్నటువంటి ప్రమోషన్స్ లేదా బదిలీ లభిస్తుంది. వీరి యొక్క ప్రతిభకు కష్టమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది అనమాట. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. మార్గం అనేది సుగమం అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ రాశి వారు చాలా రోజుల నుండి వెనకడుగు వేసినటువంటి కొన్ని ముఖ్యమైన పనుల్లో కూడా తిరిగి మరలా ఊపందుకుంటారు. రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే విధంగా మీ జీవితంలో గుర్తుండబోతుంది. మీలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసరించబోతున్నాయని చెప్పుకోవాలి. అదృష్టము మీ తలుపు తట్టబోతుంది. మీరు ఊహించినటువంటి విజయాలను తప్పకుండా మీరైతే సాధిస్తారు. మీకు రావాల్సినటువంటి పాత బాకీలు, కుటుంబంలో ఏదైనా కానీ చిన్న భిన్నమైనటువంటి బంధాలు అన్నీ కూడా దగ్గరవుతాయి. ఇలా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు అయితే పొందుతారండి. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే మీ కళ తప్పకుండా నెరవేరబోతుంది. అలాగే ఎవరైతే ఈ మధ్య కొత్తగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా రేపటి రోజున కొత్త వ్యాపారం ఏదైనా సరే పనికి సంబంధించిన ఏదైనా కొత్త ఆలోచనలు ఉన్నా కూడా రేపటి రోజున వాటిని అమలు పెట్టడం మాత్రం మంచిదండి. అలాగే ఎవరైతే కొత్తగా భూములు కొనాలన్నా వారి లేదంటే కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలన్నా రేపటి రోజున అనుకూలంగా అయితే ఉంటుంది. వారికి వ్యాపారాన్ని అభివృద్ధి రెట్టింపుగా చేస్తారు. లాభాలను కూడా గడిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే వీరి పనితీరుకు మరింత ఎక్కువగా ప్రశంసలు లభించి పై అధికారులు వారిని గుర్తించి బాగా మెచ్చుకుంటారు. ఇది వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తీసుకొచ్చేలా చేస్తుందన్నమాట. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇక కుటుంబ జీవితానికి సంబంధించి చాలా అంటే చాలా దగ్గర ఉన్నట్లుగా ఫీల్ అవుతారు రేపటి రోజున. ఎందుకంటే చాలా ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక మీ భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢపడుతుంది. పిల్లల వైపు నుండి కూడా మీరు గొప్ప శుభవార్తలు వింటారు. వారి విద్య, వైద్య, ఉద్యోగ రంగంలో ఉన్నత విజయాలు అయితే
తప్పకుండా సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువనేది రెట్టింపవ్వడం చూస్తారండి. అలాగే మీరు ఏ పని చేసినా అందులో రేపటి రోజున విజయం సాధిస్తారు. అలాగే మీకు చాలా రోజుల నుండి అంటే మీరు ఊహించినటువంటి శుభవార్త కొన్ని వింటారనమాట. అంటే మీ జీవితంలో అంటే దేనికైతే మీరు ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత దానివల్ల ఏంటంటే లాభం లేదని చెప్పి విడిచిపెట్టారో అది పని కానీ, బంధం కానీ, ఇలా ఏదైనా కానీ ఒక వస్తువు కానీ ఇక మాకు రాదు ఇది వేస్ట్ అని చెప్పి దాని గురించి మర్చిపోయిన విషయాలన్నీ కూడా మర్చిపోయినటువంటి బంధాన్ని తిరిగి మరలా మీ జీవితంలోకి అది రావడం వల్ల ఏంటంటే మీరు బాగా సర్ప్రైజ్ గురైన విధంగా మీ మనసు అనేది చాలా ఉత్సాహభరితంగా అవుతుందన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే కొత్త స్నేహాలు వృద్ధి చెందుతాయి. అలాగే బయట వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయబోతున్నారు. మీ ఆర్థిక పరిస్థితి ఇకనైనా ఊహించని విధంగా మెరుగుపడబోతుంది. అలాగే మీరు అంటే కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలిసి ఏ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారో ఆ వ్యక్తులను కొంచెం మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళతో రేపటి రోజు మీకు కొంచెం గొడవలు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం రేపటి రోజున ఏవైనా సరే పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం కాబట్టి వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప లాభాలు జరుగుతాయి. అలాగే చాలా శుభాలు జరగలుగుతాయి. ఇక వివాహం కోసం ఎదురు చూసిన వారికైతే మంచి సంబంధం కుదరబోతుంది. కుటుంబంలో సంతోషం, సామరస్యం వెల్లువిరుస్తాయి. గతంలో ఉన్నటువంటి చిన్న విభేదాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి పురోగతి ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఏంటంటే మీకు అనుకూలంగా మారినట్లుగా అనిపిస్తుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా అంటే మీరు ఏదైనా ఒక పని చేసినా లేదంటే ఏదైనా ఆలోచన వచ్చి దానికి ఎవరైనా సలహాగా ఇచ్చినా అది వారికి కూడా మంచి విజయాన్ని అయితే ఇచ్చేలా ఉంటుందన్నమాట. మానసిక ప్రశాంతతను ఇస్తాయి. అలాగే సరైనటువంటి గొప్ప ప్రతిఫలం ఇచ్చేటువంటి రోజు. అలాగే ధనయోగం, రాజయోగం మీకు తోడై మీ జీవితం చాలా సంపూర్ణంగా ఉందేమో ఈరోజు అన్నట్లుగా మీ వెలితి లేకుండా రేపటి రోజున చాలా హాయిగా గడపబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ విధంగానే మీరు ముందు రోజుల్లో మనోబలంతో ముందుకు సాగితే అన్నింటా కూడా మీకు విజయాలు కలుగుతాయండి. ధనయోగం ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తుంది. వస్త్రాభరణాలు, స్థిరాస్తులు పొందేటువంటి యోగం అద్భుతంగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఎవరి మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంచకండి. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది. వారాంతంలో మీకు అన్ని విధాలుగా కూడా శుభం జరుగుతుంది. రేపటి రోజు నుండి వారాంతంలో మీకు ఏ రోజైనా కానీ మరింత ఎక్కువగా శుభం అనేది కలుగుతుంది. అయితే మీరు రేపటి రోజున దుర్గాదేవి యొక్క పూజ చేయటం చాలా శ్రేష్టకరము. మీరు రేపటి రోజున దుర్గాదేవి చాలీసేది దుర్గాదేవి ముందు నిమ్మ దొప్పలతో దీపాలు వెలిగించడం వల్ల అన్ని పనులు ప్రారంభించిన పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడంలో రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీకు కలుగుతుందని చెప్పొచ్చు. అమ్మవారి నామస్మరణతో పాటు వీలుంటే మీకు చక్కగా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయం సందర్శించడమే కాకుండా ఓం గురు దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క నామాన్ని రేపటి రోజున మీకు ఏ పని చేసినప్పుడు కూడా 1-2 సార్లు అయినా కానీ ఈ నామాన్ని పఠిస్తూ ఉండటం వల్ల శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. అంతేకాకుండా మీకు ఏర్పడేటువంటి ఏదైనా దుఃఖం కానీ లేదంటే ప్రతికూలమైన సమయం కానీ మీ నుండి తుడిచిపెట్టుకుపోతుంది. ఈ విషయం మాత్రం మర్చిపోకుండా రేపటి రోజున ఓం గురు దత్తాత్రేయ అనేటువంటి మంత్రాన్ని మీరు పదే ఉచ్చరించడానికి ప్రయత్నించండి. అలాగే ఇంట్లో కూడా స్వామివారి యొక్క పటం ఉంటే చక్కగా మీరైతే దీపం పెట్టుకోవచ్చు. ఒకవేళ లేని పక్షాన ఏ స్వామి ముందైనా సరే దీపం వెలిగించుకొని పరమేశ్వరుడైనా సరే రేపటి రోజున చక్కగా ఆవునైతే దీపం వెలిగించి మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరిక కానీ సమస్య కానీ స్వామి ముందు విన్నవించుకోవచ్చు. ఒకవేళ ఈ రెండూ కూడా కుదరని పక్షంలో మనసులో నామస్మరణ చేసుకున్నా మీకు చాలా బాగా ఉంటుంది. శత్రువులపై ఘనమైనటువంటి విజయం మీరు తప్పక సాధిస్తారు. ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరండి. ఎవరైతే మీ మీద ఏదైనా కీడు చేయాలని చెప్పి తలపెట్టినా అవి వారికి రివర్స్ అవుతాయి. ఇంకా మీ పనితీరుకు అద్భుతమైన ప్రశంసలు అయితే లభిస్తాయి. సప్తమ స్థానంలో మీరు సంపూర్ణమైన చంద్రగ్రహణం యొక్క శుభ ఫలితాన్ని మీకు అన్ని విధాలుగా పొందేందుకు భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడని చెప్పుకోవాలి. ఈ విధంగా వీటితో పాటుగా ఇష్టదేవ నామస్మరణ కూడా చాలా రకాలుగా మీకు మేలు చేస్తుందండి. అయితే కొన్ని విషయాలంటే అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం అపరిమితంగా ఉండండి. కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా పని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే పనులను మాత్రం మీరు పూర్తి చేయలేరు. కాబట్టి రేపు ఒక్కరోజు మాకు బాగుంటుంది కదా అని చెప్పేసి రేపు ఒక్కరోజు కష్టపడితే సరిపోదండి. ఇంకా అన్ని రకాల అదేవిధంగా రేపటి రోజు నుండి ముందు రోజుల్లో కూడా అదేవిధంగా
ప్రణాళికమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి. అలాగే ఈ జన్మరాశిలో పుట్టినటువంటి ఈ సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున అయితే శుభప్రదంగా ఉందండి. ఇక మీ యొక్క వినయ విధేయత మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా అంతా కూడా కాపాడుతోస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రహణ సమయంలో మాత్రం ధ్యానం ఎంతో శుభప్రదము. కాబట్టి మీరు తప్పకుండా గ్రహణం విడిచిన తర్వాత మాత్రం అందరూ తలస్నానం చేసి చక్కగా ఇంట్లో దీపం వెలిగించుకొని ఆ దీపంని ఇంట్లో ఇల్లంతా చూపించడం వల్ల మీకున్న అన్ని ప్రతికూలతలు కూడా బయటికి వెళ్ళిపోతాయండి. రేపటి రోజు మీ దుర్గాదేవి కారం తప్పనిసరిగా చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గ్రహణ దానం చేయడం కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి తెలుసుదా కానీ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.